బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు మా బాబాయ్ హోటల్ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాబాయ్ శ్రీరామనవమి కదా మన ఊరు రామాలయంలో వడపప్పు పానకం పెడుతున్నారంట. నేను పోయేస్తా. బయలుదేరు. అది కాదు సరిగ్గినలేదేమో పండగ రోజు పరధ్యానంలో ఉన్నావు నువ్వు. లేదు నేను పండక్కి గుడిపోతా అంటున్నా. సరేనా? వెళ్ళు బయలుదేరు. బాబాయ్ బయలుదేరు. జోక్ జోక్ ఏదో వెళ్ళు వెళ్ళు. నువ్వేదో పంపుతావు లేదో నాకు కూడా తీసుకురా బాబాయ్. ఏదో నువ్వు పంపుతావు లేదో అని ఊరికే చెప్పా. నువ్వు ఊరికే చెప్పావని నాకు తెలుసు. నేను ఊరికే చెప్పాను. ఉత్తినే అయినా పండగ కదా నువ్వేదో ప్రిపేర్ అవుతావు కదా. చెప్పు పండగ గురించి. ఆ దశరథ మహారాజు ముగ్గురు భార్యలు, పిల్లలు పుట్టలేదు, దేవుడికి పూజ చేసిర్రు, పాయసం వచ్చింది, ముగ్గురు పంచుకున్నారు, చిన్న భార్యకు ప్రేమ ఎక్కువ కాబట్టి జర ఎక్కువ పెట్టుండి ఇద్దరు పిల్లలు పుట్టిరు, అదంతా చెప్పేసాయి. శ్రీరాముడు నడయాడిన ఈ దేశంలో పుట్టడం ఎంత అదృష్టం రా. అవును అదైతే నిజమే. శ్రీ మహావిష్ణువు తాలూకా 7వ అవతారమైన శ్రీరాముడు పుట్టిన నేలలో మనం నడుస్తున్నామంటే మన జన్మ ఎంత గొప్పదో ఆలోచన. అవును. రాములల్లా వచ్చి ఇప్పుడు మరింత వైభవపేతంగా ఉంది మన దేశం. తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలంలోను, ఆంధ్రప్రదేశ్ లో ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామనవమి గ్రాండ్ గా చేస్తారు. రామాయణం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా పుణ్యమే వస్తుంది తప్ప మరొకట్లేదు. మనందరికీ తెలిసిన విషయమే. దశరథ మహారాజు వారసులు లేరు, పిల్లలు కలగలేరు. పిల్లలు లేకపోతే రాజ్యం ఎలాగా అని ఆలోచిస్తాడు. వెంటనే అగస్త్య మహాముని అడుగుతాడు, సార్ ఇట్లా సంగతి, మరి పిల్లలు లేరు, ఏం చేయాలంటే, బాబు నువ్వు పుత్రకామేష్టి యాగం చేయి, నీకు పిల్లలు పుడతారంటే ఎవరు చేయాలి? ఋష్యశృంగ మహాముని చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అంటే వెంటనే దశరథ మహారాజు ఋష్యశృంగ మహాముని దగ్గరికి వెళ్ళి, నీకు తెలుసా ఋష్యశృంగ మహాముని? నాకు పెద్ద ఐడియా లేదు. ఎప్పుడో ఫోన్ చేసింటే కట్ చేసిన. మొత్తానికి దశరథ మహారాజు ఋష్యశృంగ మహాముని ఆశ్రమానికి వెళ్ళి ఆయన్ని తీసుకుని వచ్చి పుత్రకామేష్టి యాగం చేస్తాడు. అగ్నిదేవుడు సంతోషించి పాయసం ఇస్తాడు. పాయసం ఇచ్చిన తర్వాత నీ భార్యలకి పాయసం ఇవ్వు అంటే దశరథ మహారాజు సగం కౌసల్యకి సగం కైకేయికి ఇస్తాడు. వాళ్ళిద్దరూ సగం సగం, ముగ్గురు కదా ముగ్గురు, వాళ్ళిద్దరూ సగం సగం, కౌసల్య కైకేయి సగం సగం సుమిత్రకి ఇస్తారు. చైత్ర శుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో గురువారం నాడు వసంత ఋతువు అంటే ఎండాకాలం బిగినింగ్ లో శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలప్పుడు అభిజిత్ లగ్నంలో పుట్టాడు. అసలు సూర్యవంశంలో రాజు రాముడు. సూర్యవంశంలో గొప్ప గొప్ప రాజులు ఎవరు? దిలీపుడు, రఘు. రఘు అనే రాజు మాటకి కట్టుబడి ఉంటాడట, అంత గొప్ప పేరు. అందుకే రాముడు కూడా రఘు ఎలాగైతే మాటకు కట్టుబడి ఉన్నాడో రఘురాముడు, రఘుకుల తిలకుడు, రఘువంశుడు, ఇట్లా రఘుపతి, రఘునాథుడు, ఇలాగా రాముడికి పేర్లు రావడానికి కారణం ఏంటంటే రాముడు కూడా ఆ వంశానికి చెందిన రఘు అనే రాజు ఎలాగ ఎంత గొప్పగా జీవించాడో రాముడు కూడా అంత గొప్పగా, అంత మహనీయంగా, మహోత్కృష్టంగా తన జీవితాన్ని సాగించాడు. రాముడు ఎంత గొప్పవాడంటే తండ్రికి తన పినతల్లి రాముడిని 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపించు అంటే రాముడు పట్టాభిషేకం చేస్తాను నీకు అంటే రాముడు ఏ రియాక్షన్ అయితే ఇచ్చాడో, నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళు అన్నప్పుడు కూడా రాముడు సేమ్ రియాక్షన్. సరే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన స్థితప్రజ్ఞుడు. ఆనందం ఉండదు, బాధ ఉండదు. ఎంత గొప్ప విషయం అంటే రామా నీ పినతల్లి నిన్ను అరణ్యవాసం పంపించమంటుందంటే ఓకే నాన్న అంటాడు తప్ప ఏమి కాదు లేదు అన్నాడు. అసలు ఏమన్నాడు? ఎందుకంటే పితృవాక్య పరిపాలన, మాట మీద నిలబడేవాడు. గొప్ప విషయం ఏంటంటే రాముడు పుట్టిన నక్షత్రం నవమి. రాముడు రావణ సంహారం చేసేసి సీతను తీసుకుని వచ్చి పట్టాభిషేకం జరుగుతుంది కదా, ఆ రోజు కూడా శ్రీరామనవమి. ఎంత గొప్ప విషయం కదా, చూసుకొని చేసి ఉంటాడు. శ్రీరామనవమి రోజు మా ఊర్లో అయితే రథం మీద తీసుకెళ్తారు. రాముడు, లక్ష్మణుడు, తర్వాత హనుమంతుడు, సీత వేషాలు వేసుకుని తీసుకెళ్తారు. రంగు నీళ్లు జల్లుతారు, బెల్లం మిరియాలతో పానకం చేస్తారు. ఆ రోజు పానకం తాగితే టేస్ట్ ఉంటుంది, మిగతా రోజుల్లో అంత టేస్ట్ ఉంటదండి బాబు. తెలుసు, నాకు అర్థమైంది. పండగని తెలిసిపెట్టి పానకం గురించి చెప్తున్నప్పుడు అర్థమైంది. కానీ ఆ రోజు గురించి, వడపప్పు గురించి, పానకం గురించి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం మనం ఎదురు చూస్తాం. అవును, నువ్వు ఇంతగానం చెప్తున్నావు కదా, నేను కూడా నువ్వు ఇదంతా చదువుతావు అని చెప్పి నేను కూడా రామాయణం చదివి వచ్చింది. రామాయణం గురించి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, నువ్వు సమాధానం చెప్పాలి. అప్పుడు నాకంటే నీకు ఎక్కువ తెలుసు అని ఒప్పుకుంటా. సరేనా? అలాగే. వంట స్టార్ట్ చేసి నాక నీ క్వశ్చన్ అడుగుతా. నీ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న వాడిరా, నువ్వు ఏం అడిగినా చెప్తా. కబంధ హస్తాలు అంటే ఏం చెప్పు? చెప్తా. ఈ లోపల ఒక వంట చేసుకుందాం. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకంగా చేసుకోబోయే మొట్టమొదటి వంటకం పెసరపప్పు, రవ్వ, బిళ్ళలు. సామాన్లు అందుకోవాలనా? గిన్నె పొయ్యి మీద ఎక్కించి నెయ్యి వేయి.
అంటే చాలు. పడలేదురా, కొంచెం ఉంటే ఒకటి వేయంగానే కొంచెం మిగిలింది, అందుకని వేయించారు. ఉప్మా ఎలా చేస్తారో తెలుసా? తెలుసు. అలాగే ఇది కూడా తయారు చేస్తాం. ఇంగ్లీష్లో చెప్పమంటావా, తెలుగులో చెప్పమంటావా? ఇంగ్లీష్లో చెప్పు, పెద్ద వచ్చినట్టు. పుట్టింగ్ బౌల్ సమ్ ఆయిల్, 4 items, it's burning. మిక్సింగ్. After put some water, again burning. మిక్సింగ్. Put ఉప్మా రవ్వ, ఓహో, burning. Put కొత్తిమీర, కంప్లీట్. నో కరివేపాకు. కరివేపాకు ఇన్ పోప్. అది అంత సింపుల్ ఉప్మా. ఆవాలు, ఇప్పట్లాడయా ఆడుతుంది, ఇది ఆడుతాయి. ఇప్పుడు చూడు. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి. నేను పాడుతున్నా కదా, నేను చదువుతున్నాను కదా. నిన్నెవరు చదవమన్నారు? సరే వే, అల్లం తురుము. ఏ పని చెయ్యనియో బాబాయ్. మంట తగ్గించు, ముందు ఎక్కువైపోయింది. అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు తురుము, ఇంగువా, పెసరపప్పు నానబెట్టింది వేసే. నానబెట్టిన పెసరపప్పు. శ్రీరామ నవమి అంటేనే మనకి వడపప్పు, పెసరపప్పు గుర్తు వస్తుంది. వేసే జాగ్రత్తగా. పెద్ద గిన్నె ఇచ్చాను కదా, దాని నిండా నీళ్లు పోయాలి. పోసి రెండు చెంచాలు ఉప్పు. ఇటువైపు వేపుడు ముగ్గుడు ఎక్కించు. ఎప్పుడైనా సరే రవ్వ టేస్ట్ రావాలంటే వేయించాలి. వేయిద్దాం. ఒక రకమైన పెడుసుదనం వస్తుంది అప్పుడు. బాబాయ్, నేను చెప్తున్నావు కదా, నేను ఒకటి అడగచ్చా? అయోధ్యలో బాలరాముడు విగ్రహం ఉంటది కదా, దాన్ని చెక్కింది ఎవరు? అరుణ్ యోగిరాజ్ ఫ్రమ్ కర్ణాటక. ఓ తెలుసా? పోయి కట్టేసి. వరిపిండి అదే వేడిలో బాగా వేయించు. ఓకే. ఉప్మా చేసేటప్పుడు ఉండలు కట్టకుండా కలపడమే టాలెంట్. ఇప్పుడు నీ టాలెంట్ ఎంత ఉందో నేను చూస్తాను. ఇక్కడ పెట్టి, ఇక్కడ ఇప్పుడు తమిళ సినిమాలో చెప్తారు కదా, ఇంకెప్పార్ అంటే ఇటు చూడు అని. ఇంకెప్పారు. ఆగు, బ్రేకీ ఇస్తున్నా. అయిపోయింది. ఆఫ్ చేయాలా? అంతే. అరిటాకు పరిచిన పల్లెం. నూనె రాసిన లేవా? నూనె రాసావు. వేసి కొత్తిమీర వేసి పరిచయం మొత్తం.
ఇంకో ఆకుని తీసుకుని అలా పరిచయం. ఈ ఆకుతోనే కదా? ఆకు కొత్తిమీర జల్లు. రవ్వ పెసరపప్పు పెట్టాం కాబట్టి పెసరపప్పు రవ్వ బిళ్ళలు చల్లారిన తర్వాత ముక్కలు చేసుకోవచ్చు. చిన్న గ్లాస్ తీసుకుని అలా బిళ్ళల్లా చేయొచ్చు, లేదా కత్తి తీసుకుని స్క్వేర్ గా కట్ చేసుకోవచ్చు. ఓకే బాబాయ్ చూడు ఒకసారి. బ్రహ్మాండంగా అయిపోయింది. ఇవన్నీ తీసే ముందు క్లీన్ చేయి బాబాయ్. మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేసేసిన. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే తదుపరి వంటకం తదుపరి మనం వంట స్టార్ట్ చేయడానికి ముందు ఒక ప్రశ్న అడిగి, రామాయణంలో కబంధ హస్తాలు అంటే ఏంది అని వంట అయినాక చెప్తాను. తెలియదని తప్పించుకోదు, అందుకే కదా వెంటనే ఇంకో వంట స్టార్ట్ చేసినావు. కాదు, విశ్వావసుడు అనే ఒక గంధర్వుడు ఉండేవాడు. దీర్ఘాయుషు కోసం బ్రహ్మకి తపస్సు చేసి వరం పొందుతాడు. దీర్ఘాయుషు ఒక్కసారి దీర్ఘాయుషు రాగానే చెలరేగడం మొదలెడతారు. కొందరు ఉంటారు కొంచెం పవర్ రాగానే చెలరేగుతారు. అబ్బో, అప్పుడు ఎవరైతే దుందుడుకు స్వభావం లేకుండా స్థిత ప్రజ్ఞత వహిస్తారో వాళ్లే గొప్పవాడు. ఎప్పుడైతే దీర్ఘాయుషు వరం పొందాడో చెలరేగడం మొదలెట్టాడు. కయ్యాన్ని కాలు దుంతాడు. లేక వెళ్ళి ఇంద్రుడితో పెట్టుకుంటాడు. ఇంద్రుడా మజాక, అసలే వజ్రాయుధం ఉంటది. తీ అన్నాడు, వజ్రాయుధం వేశాడు. ఇంకేముంది, తలకాయ లేచిపోయింది, కాళ్ళు లేచిపోయింది, మొండే ఒకటే మిగిలింది. ఇంద్రా ఎంత పని చేసావు, తలకాయ తీసావు, కాళ్ళు తీసావు, ఇంకెందుకు నాకు ఈ జన్మ, చంపేయి అంటాడు. చంపడం కుదరదు బాస్. నువ్వు బ్రహ్మ దగ్గర వరం ఏమని పొందావు? దీర్ఘాయుషు. ఒకవేళ నేను ఇప్పుడు నిన్ను చంపేస్తే వరం క్యాన్సిల్ అయిపోతుంది కదా, బ్రహ్మని ధిక్కరించినట్టు అవుతుంది. కాబట్టి నీకు ఒక కన్ను, ఒక ముక్కు, ఒక నోరు ఇస్తాను, పెద్ద చేతులు ఇస్తాను. కానీ తల నరికేసింది కదా, చచ్చిపోయినట్టే కదా. కాదు, కానీ ప్రాణం ఉంటుంది కాబట్టి ఇంద్రుడు ఏమంటాడంటే, నీ మొండెంలో జీవం ఉంది కాబట్టి నేను నీకు పని చేస్తా, నీకు ముక్కు, ఒక కన్ను, ఒక నోరు ఇస్తాను, బతుకు పో, పెద్ద చేతులు ఇస్తాను. నేను ఎలా బతకాలి అంటాడు. ఏం చేయాలి అంటే, నాకు అసలు శాప విమోచనం ఏంటి, నేను ఎప్పుడు శాపం పోతుంది అంటే, ఎప్పుడైతే నీ కబంధ హస్తాలని నరుకుతారో అప్పుడు నువ్వు మళ్ళీ గంధర్వుడివై మామూలు జన్మ పొందుతావు, బ్రహ్మాండంగా బతుకుతావు అంటాడు. ఇంకా అప్పటి నుంచి మళ్ళా ఈ కబంధ హస్తాలు ఇంకా దొరికిందల్లా తెచ్చుకోవడం, తినడం చేస్తుంటాడు. మనుషుల్ని ఎవరు దొరికితాని, ఎవడి మీద కోపం వస్తాడని ఇలా తీసుకుని నొక్కేసి. అంటే మరి ఇప్పుడు ఒకవేళ ఆయన దూరంగా ఉన్నాడు అనుకో, చేతికి అందకపోతే ఎట్లా? కబంధ హస్తాలంటే పొడుగాటి చేతులు పొడుగా పోతాయా? మనం మహాభారతంలో చూడు, ధృతరాష్ట్రుడి కౌగిలి అంటాం. ధృతరాష్ట్రుడి కౌగిలికి ఇరుక్కుంటే ఫినిష్, ప్రాణం పోతుంది. అవును, అట్లానే వీడి కబంధ హస్తాల్లో చిక్కేమో ప్రాణం పోతుంది. వీడు రామావతారం టైంలో త్రేతాయుగంలో ఏం చేస్తాడు, అప్పటికి బతికే ఉంటాడు, చెలరేగిపోతా ఉంటాడు. ఇంద్రుడితో పెట్టుకున్నాడా, ఇప్పుడు ఏం చేస్తాడు, రామలక్ష్మణులతో పెట్టుకుంటారు. రాముడు పుట్టిందే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం రాముడు పుట్టాడు. చాలా తీ అన్నాడు, తీసి చకక్ అనగానే 2 చేతులు ఫినిష్, వెంటనే గంధర్వుడు అయిపోతాడు. అప్పటి నుంచి అమ్మో చాలా పొరపాటు చేశాను, ఇకనైనా జాగ్రత్తగా బతకలరా బాబు, దేవుడా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనుకుంటూ మళ్ళీ అప్పటి నుంచి హ్యాపీగా గంధర్వుడుగా ప్రశాంతంగా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా బతుకుతాడు. నువ్వు కూడా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండు. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే తదుపరి వంటకం పచ్చి మామిడికాయ కేసరి పానకం. అందుకో సామాన్లు అందుకుంటా. రెండు పాత్రలు అందుకో. ఇదేందో మట్టి కుండు ఉంది, ఎడ పెట్టాలి, స్టీల్ పాత్ర కూడా పెట్టు. ఇదిగో అక్కడ పెట్టు పాత్ర, అక్కడ పెట్టుకో. మామిడి కాయని చక్కగా ఉడికించి దిస్ గుజ్జు. ఓహో, ఇలా గుజ్జు చేసుకోవాలా? యు హావ్ నో గుజ్జు, ఐ హావ్ గుజ్జు. మామిడికాయ గుజ్జు తీసి చక్కగా ఉడికించి ఇందులోనే బెల్లం వేయాలి. తదుపరి తాటి బెల్లము. ఈ బెల్లానికి తాటి బెల్లానికి తేడా ఏముంది అసలు? ఏముంది, చెరకతో చేస్తే బెల్లం, నీరాతో చేస్తే తాటి బెల్లం. మిరియాలు లేకపోతే పానకంలో రుచే రాదు. సొంటి పొడి, యాలకుల పొడి, కుంకుమ పువ్వు జలాలు. ఇది మా అమ్మ చిన్నప్పుడు ఎక్కువగా తినలేదేమో, అందుకే నువ్వు అట్లేం లేదురా, భ్రమ అదంతా. ఊరికే మన దగ్గర చాలా ఉంటాయి ఇలాంటివి. అసలు కుంకుమ పువ్వు ఒరిజినల్ కాదో ఎంతమందికి గుర్తుపట్టగలరు చెప్పు? మనం అదే వృత్తిలో ఉన్నాం కాబట్టి మనం గుర్తుపట్టగలం. మిగతా వాళ్ళకి ఎంతమందికి తెలుస్తుంది? కవంత చిలుకు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
బెల్లం అంతా కరిగేటట్టు బాగా చెలుకు. అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలలాడు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు, సాగరా శ్రీరామ నామామృతం. శ్రీరామ నామామృతం అనవసరంగా వాడు. నేను చదువుతున్నాను, నువ్వు పాడు. నిన్ను ఎవరు వాడమన్నారు? నేను వాడుతున్నా కదా. పలికెడు వాడు రామభద్రుడు, పలికించువాడు ఈ బాబాయ్. కొంచెం నీళ్ళే. నీళ్ళు ఎంత వేయమంటావు చెప్పు. వేయి చెప్తా. మరి పలచగా అయిపోతుందేమో బాబాయ్. పానకం అంటేనే పలుచుకుంటాను. చాలే. మరి కొన్ని నీళ్ళే. ఇంకానా? నీళ్ళే అయిపోయినాయి మొత్తం. పానకం అంటే నీళ్ళేరా, నువ్వు ఒకటి పానకంలో పుడక. పానకంలో పుడక అంటే ఏంది? మధ్య మధ్యలో పుల్లలు పడతాయి దీంట్లో. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు మధ్యలో అడ్డం పడితే పానకంలో పుడక అంటారు. మట్టి పాత్రలు వేసే చాలు. మట్టి పాత్రలో కూడా కరిగిపోతుంది, ఆ బెల్లం ఎక్కడికి పోదు. వేసేయాలా? గంట సేపు వదిలే అలాగే. కింద ఏమైనా మట్టి బెడ్డలు అలాంటివి ఏమైనా మిగిలిపోయి ఉంటే పొరపాటున బెల్లంలో అందులో ఉండిపోతాయి. అట్లా అంటావు. ఇందులో కూడా చివరికి వెళ్ళిపోద్ది. ఆ పక్కన పెట్టే మూత తీసే. చేయాలా? మూతద్దు, నైవేద్యం కదా. మామిడికాయ కేసరి పానకం రెడీ. పెసరపప్పు రవ్వ బిల్లలు కూడా రెడీ. బిళ్ళలు ఎక్కడ అయ్యేదా? నాది మట్టి బుర్ర నిందాలన్నావు, చూస్తే ఇప్పుడు నీది మట్టి బుర్ర. ఇటందుకు ఆ పళ్ళెం. ఇప్పుడు నీకు రౌండ్ కావాలన్నా లేకుంటే చతురస్రాకారాలు కావాలా? చతురస్రాకారం ఏముంది దానికి పెద్ద. బిళ్ళలు చేయాలంటే కొంచెం పెద్ద పెద్దగా చెయ్యి. అరిటాకు పరిచిన చెక్క పాత్ర. ఇదిగా అరిటాకు పరిచిన చెక్క పాత్ర. ఒక్కొక్క బిళ్ళ తీసి ఎంత చక్కగా నెయ్యి వేసి పెసరపప్పు వేసి బిళ్ళలు తయారు చేసాం. శ్రీరాముడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనస్ఫూర్తిగా పెట్టాలి. అయిపోయినాక ప్రసాదం దేవుడికి మనమే ముందు నైవేద్యం పెట్టాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, ఊరేగింపులో పాల్గొనాలి, వెళ్ళి రావాలి. అవును. శ్రీరామనవమి రోజు చాలా మంది ఉపవాసం చేస్తారు, కొంతమంది అల్పాహారం తీసుకుంటారు. సో మొత్తానికి 2 వంటలు సిద్ధం. పచ్చి మామిడికాయ కేసరి పానకం ఎలా తయారు చేసాం? పచ్చి మామిడికాయ కేసరి పానకం ఎలా తయారు చేశానంటే, ముందుగా ఒక గిన్నెలో ఉడకబెట్టిన పచ్చి మామిడికాయ గుజ్జు, బెల్లం, తాటి బెల్లం, మిరియాలు, సొంటి పొడి, యాలకుల పొడి, కుంకుమ పువ్వు జలాలు, సరిపడా నీళ్లు పోసి కవ్వంతో బాగా చిలకరించుకొని మట్టి పాత్రలోకి తీసుకుంటే పచ్చి మామిడికాయ కేసరి పానకం రెడీ. పెసరపప్పు రవ్వ బిళ్ళలు ఎలా తయారు చేసాం? పెసరపప్పు రవ్వ బిళ్ళలు ఎలా తయారు చేశానంటే, ముందుగా ఒక గిన్నెలో నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు తురుము, ఇంగువ, నానబెట్టిన పెసరపప్పు, సరిపడా నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి మరిగించుకోవాలి. ఒక మూగుడులో రవ్వ వేసి అందులోనే వరిపిండి కూడా వేసి బాగా వేయించుకొని మరుగుతున్న నీళ్లలో ఈ రవ్వ మిశ్రమాన్ని వేస్తూ ఉండలు లేకుండా కలుపుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకొని చపాతీలా ఒత్తుకొని బిళ్ళలుగా కట్ చేసుకుంటే పెసరపప్పు రవ్వ బిళ్ళలు రెడీ. నైవేద్యం పెట్టేద్దామా? నైవేద్యం పెట్టేద్దాం, రాముడికి దండం పెట్టుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే వరానమే. బాబాయ్ హోటల్ తరఫున ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.